ఈరోజు అయితే ఇక్కడైతే వంట చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా కట్టెలు చూడండి తడిచిపోతున్నాయి. తర్వాత మండుతీయో మండవు మరి. తగ్గమ్మా, తగ్గు 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 తగ్గు. ఫస్ట్ వీడియోకి వాన పడితే ఎలా? అట్టడి చేరి సాధించినావు కామంట. నువ్వు మగోడి బావా. నేను చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే మంట అట్టడి చేరి వానలో కొంచెం సాధించాడు. ఫుల్ గమ్మేసింది. ఇక్కడైతే వీడియో అయితే తీయలేక, ఎందుకంటే మా దగ్గర గొడుగులు పట్టలు కూడా లేవు, జిడ్ కవర్ ఒక్కటే ఉంది. అందుకని మనం ఇంటి దగ్గర అయితే చేసుకుందాం పోయి. ఏం బావా, ఇంటి దగ్గర చేసుకుందామా? ఓకే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు కూర అయితే దగ్గరకు వచ్చింది, తీసే చికెన్ అయితే వేసేద్దాం. చికెన్ కూడాను కలుపుకున్నాం. చికెన్ కూడాను కలుపుకున్నాం. మూత అయితే పెట్టుకున్నాం. మా బావ వాన ఫుల్ వాన, మెరుపులు, కరెంటు పోయేసరికి పిల్లల కాడికి ఒంటరిగా ఉన్నారు, అదురుపోతారని వెళ్ళాడు. నేను మా వైఫ్ ఇద్దరం చేస్తున్నాం. చూద్దాం ఎట్టొస్తుందో. అల్లం కొని కలుపుకున్నాం అన్నారు, మర్చిపోయినాం.
అవతల పక్క పలావ్ గిన్నె అయితే పెట్టాను. ఒకేసారి పలావ్ కొని చేస్తాం. ఫస్ట్ ఉల్లిగడ్డలు కొని కలుపుకున్నాం. ఈ వాన వల్ల మనం ఇంట్లో చేయాల్సి వస్తుంది మొత్తం. ఫస్ట్ ఉప్పు అయితే వేసుకుందాం. తర్వాత పసుపు, తర్వాత కారం, ఇప్పుడైతే మనం కలుపుకుందాం. మా బావ అయితే లేడు, మా వైఫ్ అయితే వండుతుంది. ఈరోజైతే మేము చికెన్ ఫ్రై అయితే చేయాలనుకున్నాం, అంటే వేపుడు లెక్క. కానీ అది వానల వల్ల దీనివల్ల అది ఎట్ట మారిద్దో మాకు గొంది లేదు. ఎట్ట మారినా మాకు తింటాం అలవాటే కాబట్టి కుమ్మేస్తాం. పలావ్ దినుసులు అయితే వేసుకుందాం. అల్లం కూడాను వేస్తాం. ధనియాల పొడి మొత్తం కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు, నీళ్ళైతే పోసుకున్నాం. ఎసురుకి తగినంత వాటర్ అయితే పోసుకున్నాం. బాగా కలుపుకున్నాం. కలుపుకొని అయితే మూత అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు కూర అయితే దగ్గరికి అయితే వచ్చింది. ధనియాల పొడి అయితే వేద్దాం. చికెన్ మసాలా అయితే వేద్దాం. గరం మసాలా కూడాను వేద్దాం. కొంచెం కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేద్దాం. ఇప్పుడైతే కలుపుకుందాం. పలావ్ నేనైతే తిరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం అయితే వేసుకుందాం. ఫ్రై అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి దించేసుకుందాం. ఫ్రై అయితే చూడు ఎలా వచ్చిందా. భలే వచ్చింది కదా. ఇప్పుడైతే పలావ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఏంది బావా ఎంత పెద్దగా వచ్చిందా. బిర్యానీ ఆకంటే మరి అట్లనే ఉంటుంది. నిమ్మకాయలు బాగా ఇప్పుడే తినే తిరిగి చూస్తుంది. కట్ అయితే ఉడికింది చూస్తే బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీని మీద మనం అయితే ఉల్లిగడ్డ పెట్టుకొని తిన్నాం.
తిని ఎలా ఉందో మీకు చెప్తా చూడండి. పర్ఫెక్ట్గా దొరికింది ఫ్రై కాబట్టి లైట్గా కొంచెం తక్కువైంది. మన వీడియో కనుక మీకు కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.